వందనాలు. ఈరోజు మరి వాక్య ధ్యానంగా ఈరోజు దినము మరి ఇంకొక 1 మినిట్‌లో ఈ దినము కూడా ఫినిష్ అయిపోతుంది. అతి సమయంలోనైనా మరి ఒక దినము మరి ఈరోజు దినము అనేది మనకి ఈరోజు మార్చ్ 8వ తారీఖు నైట్ మనం ఈ వాక్యము మార్చ్ 9వ తారీఖు వరకు చెప్పుకుంటున్నాం. డేట్ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నుంచి మరి డేట్‌ని బట్టి కూడా మనకి మరి సమయం అనేది ఎలా ఎంత తొందరగా అయిపోతుందో మనకు తెలియాలి కాబట్టి డేట్ కూడా చెప్తున్నాను. ఈ యొక్క దినము మరి వాక్యంగా ధ్యానముగా మరి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూసినట్లయితే మరి మోషేను అహరోనులు వీళ్ళు యాజకత్వం చేస్తున్నప్పుడు అహరోను కుటుంబం ముఖ్యంగా యాజకత్వం చేస్తున్నప్పుడు కొంతమంది ఈర్ష్య కలిగి దేవుడు మీతోనే మాట్లాడతాడా, మీ ద్వారానే దేవుడు బలులు తీసుకుంటాడా, మా ద్వారా మేము చేయకూడదా, మేము కూడా యాజకులము, మమ్మల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు, మేము చేస్తామని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దేవుడు వారి మీద కోపం అగ్ని మండించి దేవుడు అందరినీ చంపేయాలనుకున్నాడంట. ఈ 16వ అధ్యాయం మీరు చదవండి, బాగుంటుంది. ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే భయభక్తులు కలిగి దేవుడి యందు జీవించడానికి ఈ వాక్యం ఉపయోగం. అలాగే ఒక దైవ సేవకుడిని మనం కించపరిచి మాట్లాడే ముందు ఈ యొక్క వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వీళ్ళు ఇలా అన్నప్పుడు దేవుని యొక్క కోపం వచ్చి, దేవుడు కోపం ఎలా వచ్చిందంటే వీళ్ళ మీద కాదు, మొత్తం సమస్త ఇజ్రాయేల్ ప్రజలందరినీ దహించి వేస్తాను, మొత్తాన్ని అసలు లేకుండా చేసేస్తాను, వీళ్ళందరూ మీరు పక్కకు తప్పుకోండి మోషే అహరోను అని చెప్పి దేవుడు అంటాడు అనమాట. అప్పుడు అహరోనుని మోషే గారు పంపించి దేవుడి నుంచి వస్తున్న ఆ యొక్క చావుకను మధ్యలో అహరోను గారు నించుంటాడు అనమాట. అహరోను ఆయన నిజమైన యాజకుడైనా అక్కడ ప్రూవ్ అవుతుంది. రెండోది ఏంటంటే రేపు ఎవరో నిజమైన యాజకుడు రేపు రండి అంటే కొంతమంది రారనమాట. ఎవరైతే ఇట్లా ఎదురు తిరిగిన వాళ్ళు, నిజమైన యాజకుడు ఎవరు దేవుడే చూపిస్తాడు, మీరు రండి మేము బలి తీసుకొస్తాం, ఎవరు బలి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడో వాళ్ళని దేవుడు అంగీకరించినట్టు యాజకులుగా అని చెప్పేసి మోషే గారు చెప్తే పొద్దున్న తెల్లంతది వాళ్ళు రారు. రెబల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే మరి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు రానప్పుడు మోషేనే వాళ్ళ గుడారం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కోపం వచ్చి మోషే ఒక మాట అంటాడు, ఒకవేళ జీవం గల దేవుడు నిజంగా మిమ్మల్ని కనుక ఏర్పరచుకోకపోతే కనుక ఈ యొక్క వింతగా అంటే డిఫరెంట్గా మీ చావు మామూలుగా న్యాచురల్ డెత్గా ఉండకూడదు, వింతగా ఉండాలి. మీ యొక్క ఆ భూమి నోరు తెరుచుకొని మిమ్మల్ని మింగేయని కాకుండా నిజంగానే భూమి నోరు తెరుచుకొని మింగేస్తుంది వాళ్ళందరినీ. దాంతోపాటు ఒక తెగులు కూడా బయలుదేరుతుంది. ఎవరెవరైతే ఆల్రెడీ వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళు రెబల్గా తయారైనప్పుడు ఆ రెబల్గా తయారైన వాళ్ళని ఒక్కొక్కరిని ఆ తెగులు చంపుకుంటూ వస్తుంది. అట్లా 14,000 మంది పైగా తెగులతోనే చచ్చిపోయారంట ఆ రోజు. అంటే ఇవన్నీ మనం ఎందుకు చదవాలంటే మనం కొన్నిసార్లు ఒకవేళ ఎవరైనా చెప్పిన వాక్యం కొంచెం తప్పు రైటు అవి సరి చేసుకోవాలని ఏదైనా మనం ఏమైనా ఉంటే మన సంఘస్థులకు చెప్పొచ్చు, లేకపోతే పలానా సేవకుల్లో కొన్ని ఉన్నాయి ఇవి అని మనం చెప్పొచ్చు. కానీ అంతేగాని మనము హార్ష్గా ఇంకా 24 hours అదే పనిగా పెట్టుకొని 24 గంటలు అది యొక్క సేవ చేసే అతన్ని మనము కించపరచకూడదు. 24 hours మనం ఆయన్ని కించపరచకూడదు. అలాగే ఊరికే ప్రతిదానికి ప్రతి సేవకుని విమర్శించే తత్వం కూడా కరెక్ట్ కాదు. నేను ఒక్కనే కరెక్ట్ చెప్తున్నాను, మిగతా వాళ్ళందరూ తప్పు చెప్తున్నారని చెప్పేసి నా యొక్క స్వభావం కూడా అవసరం లేదు. నీ సేవ అయితే నువ్వు చేసుకో. ఒకవేళ ఒక బోధకుడు నిజంగా తప్పు చెప్తున్నాడు అనిపిస్తే కనుక అది నీ సంఘంలో చెప్పుకో, అది 10 మందికి ఎప్పుడు చెప్పాలో అలా చెప్పుకో. అంతేగాని ఇంకా అదే పనిగా పెట్టుకొని 24 గంటలు సేవకుడు వ్యతిరేకంగా తిరగొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు తెలియక ఒకవేళ మనం కనుక తప్పు చేస్తే కనుక మళ్ళీ ఆ తప్పు మనం సర్దిద్దుకునే ఛాన్స్ కూడా దొరకదు. కాబట్టి ఆ లోపల దేవుడి యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒక సేవకుడిని మరి సేవకుడిగా చూడడం అనేది మనం గుర్తిద్దాము. సేవకుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ సేవకుడికి ఇద్దాం. ఏంటి దేవుడు నీ ద్వారానే ఏంటి, నీకొక్కడికే వాక్యం చెప్తున్నాడు, నీ ఒక్కడికే వాక్యం అర్థమైంది, మాకు వాక్యం అర్థమైంది అని చెప్పేసి కొన్ని రోజులు సంఘానికి వచ్చిన తర్వాత కొంతమందికి ఏందో మరి సాతాను అలా పట్టిద్దామో కానీ పాస్టర్ గారిని విమర్శిస్తారు. ఏంటంట నువ్వు చెప్తేనే వాక్యమా, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వాక్యం చెప్తా, నీ సంఘమే నాకు అవసరం లేదు అని చెప్పడం కానీ, లేకపోతే నువ్వు మాకు పాస్టర్గా అవసరం లేదు, నేనే పాస్టర్ అయిపోతా అని చెప్పి సంఘస్థులు ఉన్న పాస్టర్ గారిని తీసేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా దేవునికి అయిష్టమైనవి. జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క చిన్న వాక్యం దీవించుగాక. యేసయ్య నీ పాదలకు స్తోత్రం. ఈ రోజునైనా మరి మార్చి 8వ తారీఖు నుంచి మరి ఇప్పుడు ఈ సమయం మార్చి 9వ తారీఖు వచ్చింది నా ప్రభా. అయ్యా దేవతనైనా ఈ దినాన్ని మీ చేతికి అప్పగిస్తుంటారని మీరు కృపలో జ్ఞాపకం చేసుకోవడం మమ్మల్ని అయినా అయ్యా మా కార్యక్రమాలన్నింటిలో సహాయంగా ఉండండి. ఈ ఒక విన్న వాక్యాన్ని మా హృదయాన్ని భద్రపరచమని, అలాగే ఇంకా ఆత్మీయంగా మాకు బలపరచమని, అలాగే మా ఇంట్లో ఉన్న శోధనలు మా ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నిటికీ మీరే సమాధానం ఉండమని,
అయ్యా మరి మేము ప్రార్థించినప్పుడు నా ప్రభు మీరు కార్యాలు జరిగిస్తారని నమ్ముతున్నాం తండ్రి. త్వరగా మీ కార్యాలు జరిగించి మీ నామకు మహిమ తెచ్చుకొని అయ్యా మీరు మీరు మాకు తోడుగా ఉంటారన్నారు నాయన. ఎల్లప్పుడూ మీరు మాకు సహాయంగా ఉంటారు నాయన. అయ్యా మరి కాబట్టి అది మేము గుర్తుంచుకొని నా ప్రభు నాయన అయ్యా మరి మేము ముందుకు వెళ్తూ ఉంటాం సాయంగా ఆత్మీయంగా మేము అందరం ఇంకా బలపడతానికి చూపించమని మా అందరికీ నైనా మీరే తోడుకోండి. మరి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ మాకు నైనా పూర్తిగా తీసివేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య మరి ఈరోజు కరోనాకు వచ్చి మంచి నిద్రగా ఇచ్చామని నైట్కి అయ్యా మరి ఈ వాక్యం మరి ఎర్లీ మార్నింగ్ వింటారు కాబట్టి నేను వినేవారు అందరూ కూడా నా ప్రభు నేను ఆశీర్వాదాలు పొందాను చూపించమని యేసయ్య ప్రశ్న ప్రార్థించి పెడుతున్నాం మా తండ్రి. ఆమేన్.